నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నేను రస్తా. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నేటి యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్న ఎంపీ కడియం కావ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే దేశ సుస్థిరకు దోహదం చేసిందన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పేదలకు రక్ష అన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ రాజయ్య, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట నియోజకవర్గ శాసనసభ్యులు కేఆర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా మేము వరంగల్ జిల్లా ప్రతినిధులము ఎమ్మెల్యేలు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు, అఫీషియల్స్, మన ఫైనాన్స్ కమిషన్ చైర్పర్సన్ అందరం కూడా వచ్చి ఇక్కడ మా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రచించారో దానికి అనుగుణంగానే మాకు ఈ అవకాశాలు లభించినాయి. ఒక దళిత మహిళగా ఒక బాబు ఏం చేశారనేది ప్రతి ఒక్కరికి చేరే విధంగా మేము ప్రయత్నిస్తున్నాము. అందుకు సహకరిస్తున్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ మా పార్టీ కార్యకర్తలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరోసారి భారతదేశ ప్రజలందరికీ కూడా ఇంత గొప్ప వ్యక్తి మన భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తూ అందరికీ మరోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై భీమ్. బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భువనగిరిలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యావత్ భారత్ మొత్తం రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను సాధించాలని అన్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నామని కూకట్పల్లి ఫైర్ స్టేషన్ ఆఫీసర్ టి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిమాపక నివారణపై అవగాహన కల్పించే పోస్టర్లను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎస్ఎఫ్ఓ కలిసి క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఎస్ఎఫ్ఓ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ 1944 ఏప్రిల్ 14న ముంబై డాకులో జరిగిన భారీ అగ్ని ప్రమాదం జ్ఞాపకార్థంగా అగ్నిమాపక దినోత్సవం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చెంపాపేట్, ఎల్బీ నగర్ ప్రాంతాలలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సేవాదళ్ అధ్యక్షులు మిద్దెల జితేందర్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లింగోజిగూడలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చెంపాపేట్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షులు కట్టా వెంకటేష్, ఏడా శంకర్, యాదగిరి, కెకే పోల్దాస్, లక్ష్మణ్, మెట్టు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొఘలాయిలు, అఫ్ఘానీలు, కుర్ములు దాదాపుగా 800 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన తర్వాత నాడు 200 సంవత్సరాలు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి అనేక రకాల విధ్వంసాలు సృష్టించి మరి 1947లో మన భారతదేశానికి స్వతంత్రం రావడం అనేది మీ అందరికీ తెలుసు. నాడు స్వతంత్ర పోరాటంలో గాంధీ గారు
నెహ్రూ గారు, వల్లభాయ్ పటేల్ గారు, మరి ఈరోజు మన ప్రియతమ నాయకుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 1947లో మరి రాజ్యాంగ బాధ్యతలను ఒప్పజెప్పడం, నాడు అనేక రకాలుగా ఇబ్బందుల్ని ఎదుర్కొని 3 సంవత్సరాలు అనేక మందితో సహాయ సహకారాలు తీసుకొని సూచనలు తీసుకొని 1,46,385 పంతులతో 1,46,300 పంతులతో మన రాజ్యాంగం నిర్మితమైంది. ఆ రాజ్యాంగంలో ఈరోజు ఈ రాజకీయ నాయకుల వ్యవస్థ 5 సంవత్సరాలు ఎలా రాజ్యం అనేది ఒక గొప్ప సాంప్రదాయము, గొప్ప మనం అందరం స్మరించుకోవాల్సినటువంటి మరి భారత రాజ్యాంగము. మరి ఈరోజు మరి భారత రాజ్యాంగాన్ని కొన్ని రాజకీయ పార్టీలు ఏ విధంగా విచ్ఛిన్నం చేస్తున్నాయో మీ అందరికీ తెలుసు. దానికి అనుగుణంగా ఈరోజు మేము ఒక కార్యక్రమాన్ని తీసుకున్నాము. తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరునిపై ఉందని తెలియజేస్తూ మరి ఆయన ఇచ్చిన స్ఫూర్తి మరి ఈరోజు ఒక బలహీన వర్గాలుగా బీసీ నాయకుడుగా ఈరోజు మరి ఈ చంపాపేట గడ్డ నుంచి మరి ఢిల్లీ స్థాయి వరకు ఎదగగలిగినంటే నాకు ఆ బాబాసాహెబ్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారమే నేను అన్ని పదవులు పొందగలను. అంబేద్కర్ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా నర్సాపూల్ చిల్డ్రన్ పార్క్ లో బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే సునీతారెడ్డి పూలమాలలతో నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ చిన్న రాష్ట్రాలతోనే దేశం అభివృద్ధి చెందుతుందని రాజ్యాంగంలో రాసి పెట్టడం వల్ల నేడు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. రచించినటువంటి రాజ్యాంగం ఇంతవరకు ఒక చిన్న సవరణ కూడా లేకుండా మరి ఇంకా అమలు చేస్తా ఉన్నామంటే వారి అంటే అందరూ కూడా రిజర్వేషన్కి అనుకూలంగా ప్రతి ఒక్కరు కూడా సమాజంలో సమానత్వం సాధించాలన్న ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి వారు చిన్న రాష్ట్రాల ఏర్పాటుతోనే రీల్ కూడా దాంట్లో వేయడం జరుగుతుంది. దాన్ని కూడా బంద్ చేసి ఈరోజు ప్రజలకు అందుబాటు లేకుండా దానికి తాళాలు వేసి పెట్టడం జరిగింది. మరి మొన్నటి నుంచి కూడా మరి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా అన్నతోనే ఈరోజు మళ్ళీ లాస్ట్ టైం అయితే అసలు ఏనేలేదు. లాస్ట్ టైం కూడా అంబేద్కర్ దళిత బంధు ఇస్తే మేము వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి అభ్యస్తం అని చెప్పేసి 15 బీసీ మైనారిటీ మహిళల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంది. ఇక ముందు కూడా వారి యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తూ వారికి నివాళులు. భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచంలోని 102 దేశాల వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయని, ఇంత గొప్పగా జయంతి వేడుకలు జరుపుకుంటున్న మహనీయుడు అంబేద్కర్ మాత్రమేనని అన్నారు. కార్యక్రమాలు జరిగాయి. ఇవన్నీ జరిగినాయంటే కూడా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు వారి ఒక దూరదృష్టితో ఒక మంచి ఆలోచనతో అంటే ఎవ్వరికి కూడా ఇబ్బంది రాకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా, ఏ కులం కానీ, ఏ మతం కానీ, ఏ వ్యక్తి కానీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వారు రాజ్యాంగ నిర్మాణం. ఎందుకంటే అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖార్గే వారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో రాసిన తర్వాత దాన్ని మేధావులు, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి కమిటీ అందరూ చూసిన తర్వాత ఇది ఒకే బాగానే ఉంది అని చెప్పి మరి అప్పుడున్నటువంటి మేధావులంతా కూడా ఒకే అన్న తర్వాత ఆ కమిటీని ఆమోదించుకొని ఇవాళ 70 సంవత్సరాల ఈ భారతదేశ స్వతంత్రంలో పటాన్ చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరులో అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి హరీష్ రావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక దేశంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద విగ్రహం పెట్టి సచివాలయానికి ఆయన పేరు పెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ్ రెడ్డి, డీజే రాజు, గడుగు నరసింహులు, వెంకట్రామరెడ్డి, సాయి చంద్రెడ్డి, మాజీ సర్పంచ్ యాదయ్య, రామదాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి గొప్పతనం ఏంటంటే ఆయన ప్రపంచంలో ఉండే గొప్ప విశ్వవిద్యాలయాల్లో చదువుకున్నాడు. అమెరికాలోని కొలంబియన్ యూనివర్సిటీలో చదివారు, లండన్లో చదువుకున్నాడు. కానీ తాను సంపాదించిన జ్ఞానాన్ని, ఆ విజ్ఞానం తన కోసం కాదు, కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వానికి ఉన్న
గౌరవాన్ని చాటి చెప్పింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. సో మిత్రులారా, ఎప్పటికైనా అంబేద్కర్ అందరివాడు. కొంతమంది తెలుసో తెలియక కొందరివాడు అంటారు, కానీ ఇలా అంబేద్కర్ ముందు చూపు వల్లనే ఇలా చిన్న రాష్ట్రాలు ఏర్పడుతున్నాయి, ప్రజలకు సమాన హక్కులు ఏర్పడుతున్నాయి. ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా కొనసాగుతుందంటే. భువనగిరి పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జైభీం యాత్రను చేపట్టారు. ఈ యాత్రలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసీ ఏ కులాల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎంఎస్ నరహరి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా వెనుకబడిన బీసీ కులాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న సమయంలో ఆంధ్ర బీసీ కులాలను తీసుకొచ్చి తెలంగాణ బీసీ కులాలతో కలపడం సమంజసం కాదని అన్నారు. ఇక్కడ ఈ ప్రాంతంలో మాకు దక్కాల్సినటువంటి వనరులు గాని ఉద్యోగాలు గాని అన్ని ఇప్పుడిప్పుడే దక్కేటువంటి పరిస్థితుల్లో ఇవాళ నోటికాడి బుక్కెత్తగొట్టే విధంగా ఏదైతే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయో వాటిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఈడబ్ల్యూఎస్ లో చేసుకోరు, ఎవరు తట్టు తీసుకుపోయి వాళ్ళని ఓసీల బీసీల కులగణన అని చెప్పి చేసి 42% రిజర్వేషన్ అనే ఆ కాగితాన్ని గవర్నర్ కోటలకు ఇసిరి కొట్టిరు. అది ఆడ పెండింగ్ ఉండగా ఓవైపు ఈడబ్ల్యూఎస్ కోటా పేరు మీద ఉద్యోగాలు వెనువెంటనే భర్తీ అవుతుండగా కులాలకు హామీలు ఇచ్చినాం. మనం గత దశాబ్దాలుగా ఇస్తున్నటువంటి హామీలను నెరవేర్చకపోగా మా బీసీల మధ్యనే అనేకమైనటువంటి పంచాయతీలు సృష్టించి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తే రాజకీయంగా మీ పార్టీలకు కూడా మంచిది కాదని చెప్పి మెదక్లో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకల్లో కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కలెక్టర్ మెదక్ ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ శ్రీనివాస్, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కలెక్టర్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నత వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. మనందరికీ కూడా ఆనందదాయకమైన రోజు ఈరోజు. సో మనం ఎన్నో జయంతులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జరుపుకున్నాం. బట్ ఈ జయంతి కొద్దిగా ప్రత్యేకమైన జయంతి. ఎందుకంటే ఈ ఇయర్ మనము 75 ఏళ్ళ మన రిపబ్లిక్ ఏర్పడి భారతదేశం గణతంత్ర దినోత్సవం ఏర్పడి 75 ఏళ్ళు మనం పూర్తి చేసుకున్నాం. చాలా పెద్ద ఎత్తున ఘనంగా కూడా 75 ఏళ్ళ గణతంత్ర దినోత్సవాన్ని మనము సెలబ్రేట్ చేసుకున్నాం. మరి ఏదైతే రాజ్యాంగ నిర్మాతగా మనందరం కొలుస్తూ ఉంటామో మరి ఆ రాజ్యాంగం నిర్మించి జీవితాన్ని మనం ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎదిగించి మరి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసి సో సమానత్వంని సో నవ సమాజ నిర్మాణానికి మనం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. మరి అందరూ కూడా సమానత్వాన్ని పాటించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందుతూ తద్వారా మన రాష్ట్రాన్ని దేశాన్ని కూడా అభివృద్ధి పరిచే విధంగా ఆయన లక్ష్యాలను మనం ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేటి జనరేషన్ నెక్స్ట్ రేపు రాబోయే జనరేషన్ అందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఆయన ఎప్పుడు కూడా చిరస్మరణీయంగా మన రాజ్యాంగం ఎప్పటి వరకు అయితే దేశంలో అమలవుతుందో అప్పటి వరకు కూడా ఆయన పేరు అందరం కూడా కొలుచుకునే విధంగా ఎప్పుడు కూడా నిలిచిపోతుంది. మరొకసారి ఘనంగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కలెక్టరేట్ తరఫున జిల్లా కలెక్టర్గా ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన స్ఫూర్తిలో మన అందరం కూడా ముందుకు వెళ్తూ మరి రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఏవైతే పథకాలు తీసుకొస్తుందో సన్నబియ్యం పథకం లబ్ధిదారులైన మహేశ్వరం నియోజకవర్గం మల్లాపూర్ గ్రామవాసి బలుగురి విజయమ్మ ఇంట్లో టీయూఎఫ్ఐడిసి చైర్మన్, డిసిసి అధ్యక్షుడు చెల్లా నరసింహారెడ్డి మరియు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బడంపేట్ మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి భోజనం చేశారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ పేదలు సైతం సన్నబియ్యం తినాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి అందిస్తున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిగురింత నరసింహారెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బోయపల్లి గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. లేదా అని చూడడానికి అయితే అందరూ చెప్తున్నది ఏంటంటే ఇంతకుముందు రేషన్ మీద బియ్యం వచ్చినా కూడా అవి దొడ్డు బియ్యము వండిన పెద్ద మనుషుల లాంటి వాళ్ళు తినేదేమో, కానీ ఇప్పుడు వాళ్ళు కూడా తినట్లేదు. అట్లీస్ట్ దోశలకో దానికో వాడుకునేది. కానీ ఈరోజు సన్న బియ్యం అనగానే అవి వృధా చేయకుండా అవే వండి
పిల్లలకు కూడా ఖచ్చితంగా అవే పెడుతున్నాము. ఇంటిల్లి పాది సన్న బియ్యమే తింటున్నాము. ఎంతో బాగా అంటే బయట గౌరవంగా ప్రతి పేదవాళ్ళు ఈ అన్నం తినాలనే కాన్సెప్ట్ తోటి ప్రవేశపెట్టినందుకు మన రాష్ట్ర ప్రభుత్వానికి మనం రుణపడి ఉండాలి. అలాగే రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మరి మంత్రులందరూ కలిసి తీసుకున్నటువంటి ఈ గొప్ప నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ప్రతి పేదవాళ్ళు కూడా ఇంకా రేషన్ కార్డు రాని వాళ్ళు రేషన్ కార్డు కావాలని ఇంకెక్కువ మక్కువ చూపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇచ్చే ప్రయత్నం మేము చేస్తాం. మా వంతు సహాయము కానివ్వండి, మా వంతు కృషి కానివ్వండి చేస్తామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి కుటుంబ సభ్యులందరికీ కూడా జనగాం జిల్లా దేవరూపల మండల కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయకుండా 100 మంది పోలీసులను నియమించడంతో కుల సంఘాలు మండిపడ్డాయి. చివరికి తోపులాటల మధ్య మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజనోవా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించి వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీడీటీ అధికారులు ఆమెకు స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. హనుమకొండ జిల్లా కొత్తకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1991-92 10వ తరగతి చదువుకుంటున్న పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముందుగా తమతోటి చదువుకున్న విద్యార్థులు మృతి చెందిన వారికి ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు. అనంతరం వారి కుటుంబాలకు పూర్వ విద్యార్థులు సెలవుతో సన్మానం చేశారు. తమకు విద్యా బోధనలు నేర్పించిన గురువులను సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఆనాడు చెప్పిన మాటలే పాటించి ఈ రోజు తమ కాళ్లపై తాము నిలబడుతున్నామని పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులకు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు తిరుపతయ్య, తెలుగు పండితుడు అంజయ్య శాస్త్రి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సైదాబాద్లోని ఎస్వీహెచ్ కాలనీలోని శ్రీనివాస హాల్లో జగిని శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో రూపాయి ఫౌండేషన్ ద్వారా అనాథ వికలాంగుల వివాహాన్ని నిర్వహించారు. నాగమల్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అనాథ వికలాంగుల వధువర్ల జంట తమను సంప్రదించగా వారికి పెళ్లి బట్టలు, తాళి, మట్టెలు అందజేసి ఘనంగా పెళ్లి జరిపించామని అన్నారు. కులమతాలకు అతీతంగా నిరుపేద దివ్యాంగ వధువర్లకు వారి పెళ్లి కోసం సంప్రదిస్తే వారి వివాహాన్ని దగ్గరుండి జరిపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఈరోజు శుభ పరిణామంగా భావిస్తున్నాము. మేము ఈరోజు ముగ్గురికి 3 జంటలకు ఉచితంగా వివాహాలు జరిపించాము. అనాథలకైనా సరే, వికలాంగులకైనా సరే. మా కాన్సెప్ట్ ఒకటే, ఒక జంటను కలపాలన్నది ఒక కాన్సెప్ట్. జీవితంలో వాళ్ళు మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని ఇలాంటి ఎన్నో పెళ్ళిళ్ళు చేశాము. దాంతోపాటుగా మనకు పెళ్లికి సంబంధించి పుస్తమెట్టలు కానీ, లగ్గం బట్టలు కానీ, పెళ్లి పందిరి, అయ్యగారు, పూజ సామాను, 200 మందికి భోజనం, అందరం అది వినోద్ అందరి సహకారంతో నడిపిస్తాం. అంటే ఇప్పుడు ఎవరైనా జంటలు మీ దగ్గరకు వచ్చి ఒక నెల రోజులు ముందు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పెళ్లి కుదిరినాక ₹1 ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే మొత్తం ఖర్చులన్నీ మేము భరించి పెళ్లి చేస్తాం. కాంటాక్ట్లు అంటే చాలామంది తెలుసు, మేము చాలా పెళ్ళిళ్ళు చేశాం కాబట్టి ఇదివరకు 100 పెళ్ళిళ్ళు అందరికీ తెలుసు. దాంతో మాకు అప్రోచ్ అవుతాను. లేదని అంటారు, రూపాయికి వాల్యూ, రూపాయి ఛాలెంజ్గా తీసుకొని మీరు డోనర్స్ కూడా ఎక్కువ శాతం ₹1 అడుగుతాను. నేను కూడా అంటే రూపాయికి విలువ లేదు అంటారు, విలువ కాదు, రూపాయి ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తున్నాం. ముందు ₹1 కౌంటర్ నడుస్తుంది. ప్రభుత్వ పాఠశాల బుక్కు, పెన్ను, పెన్సిల్, ఎరైజర్, ఎగ్జామ్ ప్యాడ్ మొన్న కూడా పిల్లలకు అందజేసాం ₹1. ఏదైనా హెల్త్ క్యాంపులు పెడతాం. ప్రతిదీ మనిషి పుట్టిన నుంచి వచ్చే వరకు ఏ కార్యక్రమం ఉన్నా కానీ, అమ్మ గర్భం నుంచి కాలగర్భం వరకు. హనుమాన్ విజయోత్సవం పురస్కరించుకుని వివేకానంద నగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం, అభయ ఆంజనేయ స్వామి ఆలయం నుండి శోభయాత్ర నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్, బడ్డేపల్లి రాజేశ్వరరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి సందర్భంగా మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుందని వారు వ్యాఖ్యానించారు. జై శ్రీరామ్. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి వంశీరెడ్డి గారు వివి నగర్లో పెద్ద ఎత్తున ర్యాలీ తీసిండు, చాలా ధన్యవాదాలు. ప్రతి డివిజన్లో, ప్రతి గల్లీలో, ప్రతి బస్తీలో మరి హనుమాన్ జయంతి కార్యక్రమాలు ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషమైన విషయం. 500 సంవత్సరాల తర్వాత ఇవాళ మనకి రామ మందిరం వచ్చింది. మరి సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మరీ ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో మొత్తం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ఏమవుతుంది అనేది. ఇవాళ ఎన్నో సంవత్సరాల తర్వాత వక్ఫ్ బోర్డ్ యాక్ట్ మరి నరేంద్ర మోడీ గారి హయాంలోనే జరుగుతుంది. తప్పకుండా మరి మన భారతదేశమే కాదు, ప్రపంచం కూడా సనాతన ధర్మం వైపు మరలుతుంది. అందరూ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర హనుమాన్ శోభయాత్ర భారీ ఎత్తున తీస్తున్నాం. ఈ కార్యక్రమంలో అందరి భక్తులందరూ చాలామంది వచ్చారు. మన సనాతన ధర్మం మనం కాపాడుకోవాలి. ఏ విధంగా అయితే మనం ఈసారి చూసామో కుంభమేళ కానీ, ఒక అయోధ్య కానీ ఏదైనా ఉందంటే అది కాషాయం జెండా వల్ల సాధ్యము. ప్రతి ఒక్కరు మన హిందుత్వాన్ని కాపాడుకోవాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం ఈ సొసైటీ మెంబర్స్ వివి నగర్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జీహెచ్ఎంసీ జాతీయ రహదారి కేటీ బేకరీ ఆవరణలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీనియర్ నాయకుడు అబ్బు అలీ కురేషి, టీపీయూఎస్ మండల ప్రెసిడెంట్, సంగారెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులు కరిక సత్యనారాయణ వారి బృందం పాల్గొన్నారు. खुशी से मना रहे हैं। अम्बेडकर का जो जन्मदिन है पूरे भारत में तो खुशी का दिन है। ईद की तरह हम हिंदू मुस्लिम सब मिलके हम बाबा अम्बेडकर का जन्मदिन इसलिए मना रहे हैं कि उनके संविधान पे आज भारत पूरा टिके हुआ है। अगर भारत में अगर अम्बेडकर का संविधान नहीं रहता तो आज दूसरे स्टेजों में जो हिंदू मुसलमानों का जो हाल होता उससे बुरा हाल होता था। आज बाबा साहब का अम्बेडकर जो दलितों के वास्ते करे और उनके वास्ते जो लड़के जो दलितों को आज हिंदुस्तान में पहले दलितों को तालाबों पे नहीं आने देते थे, स्कूल में पढ़ने नहीं देते थे। तो अम्बेडकर जब हिंदुस्तान में जो पैदा हुए बहुत बड़ी बात है हिंदुस्तान के लिए। जो पैदा होकर दलित को और हिंदू मुस्लिम सब बराबर है बोल के जो संविधान लिखे उनके संविधान को हम सलाम करते हैं। और పాత బస్తీ లలితాబాగ్ మారుతీనగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి అభిషేకం, పుల్లలతో అలంకరణ నిర్వహించారు. సాయంత్రం అన్నదానంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఆలయ కమిటీ సభ్యులు రవిరాజ్ తెలియజేశారు.
అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని కోర్టు చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హరిశంకర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారు రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేందుకు దోహదపడిందని, నేటి యువత వారు ఆశయాలను కొనసాగించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ రోజు తెలంగాణ ఏర్పడేదంటేనే రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పొందుపరిచిన మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేయబట్టే ఇలా తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణను అభివృద్ధి సాధ్యం చేసుకున్నామంటే వారు ఆ రోజు వేసిన బాటలే ఈరోజు తెలంగాణ స్వేచ్ఛా జీవితంలో మనం అందరం జీవిస్తున్నాం. మరి ఇవాళ భారత రత్న బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలు కొనసాగించే విధంగా అందరం కూడా ఇలా మన యువతను చూస్తున్నాం. వారి ఆశయాలు కొనసాగే విధంగా మరి వారు చేసిన సేవలు కూడా ఇలా ఉండే విధంగా మరి మనం ముందుకు పోతున్నాం. కాబట్టి వారికి గొప్పగా బిఆర్ అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా కరీంనగర్ నగర ప్రజలకు, తెలంగాణ ప్రజలకు, జిల్లా ప్రజలకు వారికి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపల్ కొల్లూరులో తాజా మాజీ కౌన్సిలర్ మయూరి రాజ్ గౌడ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ అంబేద్కర్ మాజీ అధ్యక్షులు రాహుల్, సీనియర్ నాయకుడు జనార్దన్ రెడ్డి, తాజా మాజీ కౌన్సిలర్ రామ్ సింగ్ నాయక్, రేషన్ షాప్ పుప్పాల గోపాలరావు పాల్గొన్నారు. మయూరి రాజ్ గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు అసెంబ్లీ మరియు పార్లమెంట్లో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్ల ప్రక్రియ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అని తెలిపారు. ఈరోజు మన భారతదేశం బలహీన వర్గాల అన్ని వర్గాలకు ఈరోజు మన భారతదేశంలో ఈరోజు ఒక పెద్ద పండుగ. మనకు అన్ని పండుగల కంటే ఈరోజు ఏప్రిల్ 14 పెద్ద పండుగ మనందరికీ. కాబట్టి మనము ఈరోజు ఆయనకు ఒక్కరు చైతన్యవంతులై ఈరోజు ముందుకు జరుగుతున్నామంటే ఆయన రాసిన రాతనే. కాబట్టి ఈరోజు మనం అందరం ఆయనకు తల వంచి నమస్కరించి ఈరోజు అందరం కలిసి ఆయనకు ఒక పండుగలాగా చేయాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నేటి యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్న ఎంపీ కడియం కావ్య. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగమే దేశ సుస్థిరకు దోహదం చేసిందన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో కృషి చేశారన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదల్ అధ్యక్షుడు మిద్దెల జితేందర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం పేదలకు రక్ష అన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి బీసీఎన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.